అన్నా ఇప్పుడే తండ్రి సినిమా వచ్చినా ఒకేసారి చందు మొండెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా అయితే చూస్తున్నా. నాకే చాలా హ్యాపీ ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నా. ప్రతి సీజన్ అది ఏరా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్య అసలు నాగ చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసాడు కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు ఇరా కొట్టే సినిమా అసలు మాస్ అంటే విశ్వరూపం చూపించేసాడు. అండ్ ఇంకొకటి సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తామన్నా అసలు హైలైట్స్ అంటే స్ప్రింగ్ ఎగ్రెట్ ఎగురుతాయి. ఎందుకంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరి వాళ్ళు అసలు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళు ఆగవని అసలు అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదో తెలియదు కానీ వాళ్ళిద్దరు బెస్ట్ జోడి అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయి సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్ కి ఇండియాకి బార్డర్ లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిందో అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిందో శ్రీకాకుళం వాళ్ళని క్లియర్ కట్ గా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్య దేశభక్తి లవ్ స్టోరీ ఫ్యామిలీ అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండెడ్డి గారు తీసి చూసిన ప్రతి ప్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న అసలే కళ్ళ నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూస్తే ఏడుసారన్న అంత మంచి సినిమా అన్న. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ లో సినిమా అయిపోతుంది. ఒకటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. చందు మొండెడ్డి గారు 2 నాచేతన్ గారి యాక్టింగ్ 3 సాయి పల్లవి సినిమా చాలా బాగుంది. ఎక్కడ మిస్ లేదు సినిమాలో అందరూ ఆకట్టుకునే విధంగా అయితే సినిమా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి వాడికి ఒక ఏడుపు వచ్చే సన్నివేశం లాగా తీసారు. అది చైతు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అలాంటి ఏడ్చాను భయ్య. చైతు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో ఆ వెడ్డింగ్ కార్డ్ సీన్ నాకు అంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. చైతు గారు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. సాయి పల్లవి గారు ఏడుస్తుంటే నార్మల్ గా అందరికీ ఎమోషనల్ అవుతాం. బట్ చైతు గారు 101 పర్ఫార్మెన్స్ అనమాట. 101% ఇచ్చేసారు. నిజంగా చైతు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ సినిమా దొల్ల కొట్టేసింది. ఒక మాటలో చెప్పాలంటే 100 కాదు 200 కోట్లు ఫిబ్రవరి నెలలో ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఏమో తెలియదు కానీ ఫిబ్రవరి నెలకి నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి అనేది అయితే క్లియర్ గా చెప్పొచ్చు. 200 పైన కొట్టేస్తుంది. చాలా పోటాపోటీగా అసలు. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకొని చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ స్లాంగ్ ను పట్టుకుని జనాల్ని ఆడియన్స్ ని మెప్పించి 2.5 గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఇలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటాపోటీ కాదు. ఇద్దరు 100%. బట్ చైతు గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 101 సాయి పల్లవినే డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అసలు అది చాలా నాకైతే కంట్లోంచి నీళ్లు గారాయి. అలానే సెంట్రల్ జైల్లో మనోళ్ళు ఇరుక్కున్నప్పుడు పాకిస్తాన్ లో ఇరుక్కున్నప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. నాకు యాంగ్జైటీ వచ్చేసింది. సో యా నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. సాయి పల్లవి యాక్టింగ్ నాచేత యాక్టింగ్ హోరాహోరీగా ఉంది అంటున్నారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడక్కర్లే. ఆవిడ ఇన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల నుంచి ఆవిడ స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ డామినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది కూడా అలాంటి. నాగ చైతన్య గారి యాక్టింగ్ ఇద్దరు పోటాపోటీగా చేసారు. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ. బాగుంది. చందు గారికి కూడా అదృష్టం వచ్చింది. హైలైట్ అంటే సముద్రంలో చిన్నపిల్లలు కాపాడుతాడు, అదొకటి హైలైట్ సీన్ ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినాక మాత్రం మన జెండా ఎగిరేస్తాడు, వాళ్ళకు ఉచ్చోపిస్తాడు. పాకిస్తాన్ ఖైదీలకు కానీ పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది భయ. సినిమా ఎక్కడ వెనకడికి వెళ్ళే ముందడుగు చేసిండు. ఇద్దరు ఈక్వల్. సినిమాకు ఒక అవార్డు కూడా వస్తుంది. పక్క అవార్డ్స్ వస్తుంది. 300 కోట్లు అయితే క్రాస్ చేస్తుంది పక్క. సినిమా మాత్రం ఒక 10 days 15 days లో అయిపోతుంది పక్క. ఎందుకంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్. సినిమా బ్లాక్ బస్టర్ చింపేసాడు భయ. నిజంగా ఏం యాక్టింగ్ భయ. సాయి పల్లవి అయితే ఏడిపించేసింది భయ 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి. ఇంకా సినిమా రాజులమ్మ జాతర కాదు, కలెక్షన్ల జాతరే. ఖచ్చితంగా ఇలా కలెక్షన్ల జాతర. సూపర్ హిట్ సినిమా. పక్క అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. దేశ గౌరవాన్ని నిలబెట్టే ఒక సీన్స్ అయితే ఉన్న భయ. నిజంగా ఒక పాకిస్తాన్ ఒకటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో చిత్రహింసలు పడినా సరే మన జెండాను నిలబెట్టాడు భయ. నిజంగా నా చైతన్య పక్కకి సాయి పల్లవి. నేను అప్పటిదాకా సమంత అనుకున్నాను కానీ ఒక్కసారి సాయి పల్లవి వస్తే ఎవరైనా సరే చూసిపోతారు. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫిబ్రవరి 14th అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 కర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. చాలా బాగుందండి. సో పర్సనల్ గా నేను చాలా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. వాటి వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఒకప్పుడు మనకి డిఎస్పీ అంటే ఒక లవ్ స్టోరీస్ కి, ఒక సాడ్ బీజెప్ కి ఒక మంచి పేరు ఉందో, ఆ మంచి పేరు ఈ సినిమా ఇంకా నిలుపుకొని అనిపించింది. మనకి ప్రీవియస్ గా పుష్ప 2 ఏదైతే వచ్చిందో దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, కానీ ఈ మూవీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. సో 100% తన న్యాయం అయితే చేశారు. ఎందుకో డైరెక్షన్ స్క్రిప్ట్ ఒకటి కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వాటి వరకు కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే తన డైరెక్షన్ వాటిని నాగ చైతన్య యాక్టింగ్ అయినా, సాయి పల్లవి యాక్టింగ్ అయినా, లేదా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఈ మూడు కంప్లీట్లీ డామినేట్ చేస్తారు తన డైరెక్షన్. తను కూడా కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై రాసుకుంటే బాగుంటుంది. ఎంత రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. సో ఇంకొంచెం మంచి చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్. డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే ఏదో ఒక వల్గర్ సీన్స్ పెట్టేసి, లిప్ లాక్స్ పెట్టేసి చెరగొడుతున్నారు. అలా కాకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీసారన్న ఇదైతే వచ్చింది. చాలా బాగుంది. ఇలాంటి అది రియల్ ఇన్సిడెంట్ తీసుకొని మామూలుగా ఇలా ఇంత పెద్ద హిట్ కొట్టడం నాట్ ఈజీ. చందుమండి గారు నిజంగా యాడ్సప్ చెప్పాలి. ఆ సబ్జెక్ట్ కానీ అంతకుముందు మత్స్యకారులు అనేది ఎప్పుడో మన జనరల్ టాపిక్ లో ఎక్కడో ఒక్కోసారి వినబడుతుండేది, కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు మత్స్యకారుల గురించి కొంచెం ఏదో కొన్ని విషయాలు ఆలోచించేలా గవర్నమెంట్ పనితీరు చాలా చక్కగా, నావికాదళం సముద్రంలో గస్తీ చాలా సూపర్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ కానీ అంతకుముందు సమంతతో డివోర్స్ అయిన తర్వాత ఈయనకి నెగటివిటీ పెరిగిపోయింది కదా, మరి అదేమైనా పడుతుందా సినిమా మీద? ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చాక నెగటివ్ ప్లస్ అన్ని ఉంటాయి. ఇంకా తప్పదు, ఎంత పెద్ద స్టార్ హీరోకు తప్పదు, ఎలాంటి హీరోకైనా తప్పదు. ఇంకా ఏదైనా ఒక నెగటివ్ కానీ ఏదైనా నెగటివ్ అని అది మూవీకి బజ్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్కడ నెగటివ్ అయితే క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా మూవీ అయితే కెరీర్ లో మంచి మైలు రాయి కెరీర్ లో. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇటు కొడుతున్నాడు అన్న, అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు ల్యాగ్ ఉందని. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న, డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అన్న అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. దేవిశ్రీ ప్రసాద్ గారి మూవీ, డిఎస్పీ గారి మ్యూజిక్ అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాస కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్గా కాకుండా రియాలిటీగా ఉంటుంది సినిమా. అలాగే ఓవరాల్ గా అయితే 5కి 4 ఇస్తారని, అంత బాగుంది. డెఫినెట్లీ ఇక్కడ కంటెంట్ ఉంది. ఇది ఒక మంచి కంటెంట్. ఈ రోజుల్లో ఇలాంటి ఒక స్టోరీని ఎవరు టచ్ చేయాలి. ఒక ఫిషర్ మ్యాన్ లవ్ స్టోరీని చూపించి అతను ఒక పాకిస్తాన్ లో ఇరుక్కుంటే ఫిషర్ మ్యాన్స్, ఆ సిచ్యువేషన్ మనకు వస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండకూడదనే కోరుకోవాలి. అండ్ ఆ టైంలో జరిగిన పాలిటిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు గారు 2019కి ముందు ఉన్నప్పుడు వీళ్ళు ఇరుక్కున్నారు. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు. బట్ సంతకాలు అనేవి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది రుద్దుతున్నారు అనమాట, పేటీఎం బ్యాచ్ జగన్ గారు వల్ల రిలీజ్ చేశారు. జగన్ గారు అలా ఏం లేదండి. చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు ఆయన ఫిషరీ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరున్నారో ఆయన వెళ్ళి సెంట్రల్ దాకా వెళ్ళి సంతకాలు పెట్టించి ఈయన తీసుకురావడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా ఇదంతా పాలిటిక్స్ పక్కన పెట్టేసేయండి. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశారు అలా చూపించడానికి, అటు ఇటుగా బ్యాలెన్స్ చేశారనమాట. ఏదో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నట్టు పాలిటిక్స్ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు సినిమాలో. సో నాగ చైతన్య గారికి కూడా ఒక టైం వస్తుంది. ఒక ఫ్లాప్స్ అనే కామన్ ఏ హీరో కన్నా ఇక నుంచి జాగ్రత్త పడుతూ ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నాగ చైతన్య గారికి ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ. సో ఖచ్చితంగా నాగ చైతన్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం 100 మార్క్స్ ఇచ్చేయచ్చు సినిమాకి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలా. ఇది మంచి నెగిటివ్ చెప్పినా ఎంత అట్టే ఫ్లాగ్ చెప్పినా కూడా సినిమాలో కంటెంట్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమా చూడకపోతే వేస్ట్. మంచి కంటెంట్ సినిమా. మెయిన్ గా సాయి పల్లవి గారికి వీరమైన ఆమె యాక్టింగ్ స్పింగ్ బ్రో హైలైట్ సాంగ్ స్పింగ్ బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే. వ్యాలంటైన్స్ డేకి సూపర్ బెస్ట్ మూవీ. అంటే సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు వేరే నెక్స్ట్ లెవెల్. ఇంకా నీళ్ళు అయితే పోలా మూవీ అంతటి స్టార్టింగ్ నుంచి ఎమోషనల్ చాలా బాగా ఉండిపోయాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ డిఎస్పీ సావట్టెడ్ మ్యూజిక్ అయితే మాత్రం అసలు మ్యూజిక్ అంటే గూస్ బంప్స్. డాన్స్ ఎలా ఉంది సాయి పల్లవి? డాన్స్ అలా